కార్యక్రమ నిర్వాహకులు బీసీ గర్ల్స్ హాస్టల్ ఆఫీసర్ గారికి ఝాన్సీ లక్ష్మీబాయి గారు, మా సోదరి సమానురాలు, వారికి వేదిక మీద ఉన్న పెద్ద ఆయన గుడిపాటి నరసింహరావు గారు, ప్రతిరోజు కూడా ఆయన మెరుగుగా ఉన్నంతసేపు కూడా ఈ దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. ఈ దేశ భవిష్యత్తు అంటే మీరే బాలబాలికలే, వారి గురించి ఆలోచిస్తూ వారి ఉన్నతి కోసం, అభివృద్ధి కోసం. అదేవిధంగా భవిష్యత్తులో మన భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండాలని చెప్పేసి నిత్యం కూడా ప్రయత్నం చేస్తూ తన జీవితాన్ని పిల్లల కోసం అంకితం చేసిన పెద్దలు గుడిపాటి నరసింహరావు గారు. అనేక సంఘాల్లో, సంస్థల్లో కృషి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి చదువుకున్న పిల్లలకి 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ అయిపోయిన పిల్లలకి కంప్యూటర్ కోర్సులు నేర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా హేలాపురి మౌలోత్సవాలు అని ఒక సంస్థని ఏర్పాటు చేసి ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న చిన్నారులందరినీ కూడా వేలాది మందిని క్రోడీకరించి, సమీకరించి వారికి అకాడమిక్ అంశాల్లో, కల్చరల్ అంశాల్లో పోటీలు నిర్వహించి వారికి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించే కార్యక్రమాన్ని కూడా వారు చేపడుతున్నారు. మీ అందరూ కూడా ఒకసారి వారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ కోరుతాము. ఈ హాస్టల్కి నేను గతంలో 2 సార్లు వచ్చాను మీ సీనియర్స్ ఉన్నప్పుడు. ఒకసారి ఫేర్వెల్ ఫంక్షన్ కూడా మేడం గారు పిలిచారు. ఆ ఫేర్వెల్ ఫంక్షన్లో పిల్లలందరూ అసలు మేడం గారిని వదలకుండా చాలా ఆప్యాయతగా మేడం గారిని గట్టిగా ఇలా కౌగులించుకుని, ఇంకా వెళ్ళిపోయి ఫేర్వెల్ అంటే ఇంకా విడిపోగలం కదా, ఇంకా మా చదువులు అయిపోయి వెళ్ళిపోతామని చెప్పేసి అసలు అంతా కూడా ఒక ట్రాజెడీ సినిమా చూసినట్టు అనిపించినారు. ఇప్పుడు నేను వెళ్ళాక గుర్తు వస్తూ ఉంటున్నాను. ఓకే, ఏదేమైనా కూడా ఈరోజు అమ్మ క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఇప్పటికీ 178 సంవత్సరాల క్రితం, అంటే 1848 జనవరి 1వ తారీఖున పూణే నగరంలో 5 రకాల పాఠశాలల్ని ప్రారంభించడానికి సభ ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు ఎలా అంటే ప్రత్యేకించి ఆడపిల్లల స్కూల్స్, ప్రత్యేకించి మగపిల్లల స్కూల్స్, అబ్బాయిలకి అమ్మాయిలకి కలిపి స్కూలు, అదేవిధంగా ప్రత్యేక వితంతువులకి అంటే భర్త చనిపోయిన ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి, వీళ్ళందరినీ కలిపి మళ్ళా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ఇలా 5 రకాల స్కూల్స్ మహాత్మా పూలే వారు, వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు వారి అమ్మ క్రాంతి జ్యోతి అని పిలుస్తూ ఉంటారు. అలాగే పెద్దలు పిలిచినప్పుడు వాళ్ళకి ఒక సంబోధన, అదేవిధంగా వారి యొక్క అవార్డ్స్. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు చెప్పేటప్పుడు మనం చెప్తాము భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, ఈ విధంగా మనం చెప్తాం. పూలే గారు చెప్పినప్పుడు మహాత్మా పూలే చెప్తాం. అట్లాగే అమ్మ క్రాంతి జ్యోతి అని చెప్తాం. ఎందుకంటే ఈరోజు వారి వర్ధంతి అంటే చనిపోయిన రోజు. పుట్టినరోజు అనుకోండి, వారు చనిపోయిన తర్వాత పుట్టినరోజు వస్తే జయంతి అంటాం. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా డేట్స్ చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను మిమ్మల్ని. 1848 జనవరి 1, 1945 కాదు, 1848, సుమారు 5 సంవత్సరాలు అయింది. 178 సంవత్సరాల క్రితం మహాత్మా పూలే గారు, వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు, సావిత్రిబాయి పూలే గారి యొక్క స్నేహితురాలు ఫాతిమా షేక్ గారు, మీరు ముగ్గురు కలిసి ఇటువంటి పాఠశాలలు ప్రారంభించడానికి ఒక ప్రారంభ సభ పూరి నగరంలో పెట్టడం జరిగింది. ఆ రోజు వేసిన పునాదులు అంటే మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వయసు అంటే ఎన్ని, సుమారుగా 7-8 తరాలు. అంటే బడుగు బలహీన వర్గాలు ఒక తరం అంటే 20 సంవత్సరాలే. ఎందుకంటే 15 సంవత్సరాలకి పెళ్లి అవుతుంది, పెళ్లి చేస్తారు. 20 సంవత్సరాల పిల్లలు పెట్టేస్తారు. అట్లా ఏమవుతుంది, 20-22 లక్ష పెట్టుకోండి. అసలు 40 సంవత్సరాలు వచ్చే లోపు 30 సంవత్సరాలు చాలా మంది అమ్మమ్మలు అయిపోతూ ఉంటారు మనం పల్లెటూరు చూసినట్లయితే. ఈ విధంగా చూడండి, ఆ రోజు ఏదైతే ఆ మహనీయులు ఒక ఫౌండేషన్ వేశారో, పునాది వేశారో మీ అందరి భవిష్యత్తు కోసం, మా భవిష్యత్తు కోసం ఈరోజు మేడం గారు ఒక ఆఫీసర్కి కూర్చున్నారంటే ఖచ్చితంగా అదే కారణం. ఓకే, ఇప్పుడు సావిత్రిబాయి పూలే గారిని 178 సంవత్సరాల తర్వాత పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నాం? ఆవిడ సమాజానికి సంబంధించిన మహోన్నతమైన పని చేశారు. ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు
మనకి ప్రోత్సాహం అనేది ఎక్కువగా ఉండదు. మనల్ని గుర్తించేవాళ్ళు, అభినందించేవాళ్ళు, మనకి ధన్యవాదాలు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు. కానీ మనం ఏదైతే సమాజం కోసం చేయాలనుకున్నామో అది చేసేసిన తర్వాత వాటిని ప్రమోట్ చేసేవాళ్ళు ఎవరో వస్తారు. ఇప్పుడు సావిత్రిబాయి పూలే గారి గురించి 2008 సంవత్సరానికి ముందు చాలామందికి తెలియదు. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత మహాత్మా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ, జయంతులు వర్ధంతులు అప్పటి నుంచి పోయి అంతకుముందు లిమిటెడ్గా చేసేవాళ్ళు. బాక్స్ ఎఫ్ అని కొన్ని సంస్థలు చేసేవాళ్ళు జయంతులు మీద. అయితే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఆ రోజు ఆ పాఠశాలను స్థాపించడం అంత ఈజీగా పని కాల, అంత నల్లేరు మీద నడకలాగా సాగల. సావిత్రిబాయి పూలే గారిని, వారి భర్త మహాత్మా పూలే గారిని, మహాత్మా పూలే గారి తండ్రి గోవిందరావు పూలే గారు ఇంట్లోంచి గెట్టి వేశారు. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లో ఉన్న స్త్రీలు కూడా చదువుకోవడానికి అవకాశం లేదే లేదు. ఆ రోజుల్లో ఇలా మీరు చక్కగా డ్రెస్సులు, అందరూ కూడా డ్రెస్సులు వేసుకుని నీట్గా ఉన్నారు కదా, పూర్తిగా మన శరీరాన్ని మనకు ఇష్టం వచ్చిన విధంగా వస్త్రంతో గౌరవంగా ఇలా కప్పుకుంటే అవకాశం లేదు. అటువంటి రోజుల్లో చదువుకోవాలి, చదువుకుంటేనే, విద్య ఉంటేనే ఎవరికైనా ప్రగతి సాధ్యమవుతుంది, దాని ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆ రోజు ఉన్న ఆధిపత్య వర్గాలు గోవిందరావు పూలే గారిని అంటే సావిత్రిబాయి పూలే గారి మామగారిని ప్రెజర్ చేస్తే, కొడుకుని కోడల్ని బయట పంపించేస్తే ఆ సందర్భంలో సావిత్రిబాయి పూలే గారి స్నేహితురాలు ఫాతిమా షేక్ గారు కూడా ఆ రోజు కొద్ది గొప్ప చదువుకోవడానికి కారణం ఎవరంటే వాళ్ళ అన్నయ్య గారు, ఆయన పేరు. ఓకే, అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సావిత్రిబాయి పూలే గారు ఈ దేశంలో మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయురాలు. 2, మూడోది ట్రైనింగ్ చేసిన అంటే టీచర్ ట్రైనింగ్ చేసిన మొట్టమొదటి మహిళ. చూసారా ఎంత ఇంపార్టెన్స్ ఉందో. కాబట్టి వారి జయంతి కానీ, వర్ధంతి కానీ ఖచ్చితంగా మీరు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. గొప్పవారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, కాబట్టి మేము ఎందుకు వచ్చామంటే మీరందరూ బాలికలే, మీరందరూ మహిళలు కాదు. డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు మీలో, అంటే 18 years కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఒకసారి హ్యాండ్ చేయండి. ఆడపిల్లలు వయసు ఆడకూడదు, కానీ తప్పట్లేదు. 18 years కంప్లీట్ అవ్వాలి. ఓకే, మీరందరూ మహిళల్లోకి వస్తారు. ఓకే, మహిళలందరికీ అదేవిధంగా మేడం గారికి హృదయపూర్వకమైన అంతర్జాతీయ శ్రామిక మహిళ దినోత్సవ శుభాకాంక్షలు. మీరేంటి ఓకేనా? ఎవరైతే బాలికలు ఉన్నారో వాళ్ళు కూడా త్వరలో మహిళలు కాబోతున్నారు. ఓకే, ఈరోజు ఎందుకు వచ్చామంటే మేడం గారు ఎంతో సాహసోపేతంగా వారికి ఏదైతే కేటాయింపబడిన ఉద్యోగం ఉందో, ఆ బాధ్యత ఉందో, ఆ బాధ్యతని 100కి 100% నిర్వహిస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మీ అందరినీ వారి పిల్లలతో సమానంగా ఆదరిస్తూ ఉన్నారు. ఆడపిల్లల హాస్టల్కి వార్డెన్గా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉండడం చాలా కష్టతరమైన విషయం. ఓకే, మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీరు పాటించి చక్కగా చదువుకుని నేర్చుకుని ఉన్నత స్థాయిలోకి వెళ్తారని చెప్పేసి ముందుకు ఆశిస్తా ఉన్నాం. ఈరోజు మేడం గారి చిరు సత్కారాన్ని చేయాలని మేము రావడం జరిగింది. విశ్వాలతో సత్కరించి ఘట్టాల పుస్తకం ఈసారి రాశారు. ఈ పుస్తకం ఇవ్వాలని మనుస్మృతిలో ఏముంది మీరు అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ రోజుల్లో పరిస్థితులు అలా ఉండేయా? ఆడపిల్లలు చదువుకోకూడదా, రోడ్డు మీద నడవకూడదా? ఎందుకు మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. దీంట్లో ఆ విషయాలు ఉంటాయి. అదేవిధంగా మేడం గారిని అభినందిస్తూ, మామూలుగా అభినందించినట్టు కాదు, ఇప్పుడు ఫోటో చూడండి ఒకసారి. అంటే సార్ స్పీచ్ వేరే రకంగా ఉంటుంది, నేను మాత్రం ఈక్వల్ స్పీచ్. ఇప్పుడు చూడండి ఒకసారి ఫోటో చూడండి. మీరు తక్కువ టైప్ ఇచ్చారు నాకు, కాబట్టి ఎక్కువసేపు మాట్లాడకూడదు. వీళ్ళ సరసన మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరు? మదర్ తెరెసా, మేరీ క్యూరీ, గురజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం గారు, అప్పటి ఝాన్సీ లక్ష్మీబాయి గారు, ఇప్పటి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఇటువంటి వారందరితో కూడా సమానంగా ఈ ప్రశంసా పత్రాన్ని తయారు చేసింది, రూపకల్పన చేసింది పెద్ద ఆయన గుడిపాటి నరసింహరావు గారు. ఈ ప్రశంసా పత్రం ఇవ్వాలని, అదేవిధంగా ఇంతవరకు భారతదేశంలో ఇంగ్లీషు తెలుగు కలిపిన రాజ్యాంగ సంకలనం రాలా. ఇది
ప్రతి విద్యార్థి యొక్క మన దేశ జాతీయ గ్రంథం ఉండాలి అని చెప్పేసి ఈ పుస్తకాన్ని నేను సంకలనం చేయడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి 30,000 పుస్తకాల పైగా మీలాంటి విద్యార్థులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగం చదవాల్సిన అవసరం ఉంది. మీరందరూ చాలా జాగ్రత్తగా మీరందరూ రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఒక ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలి కదా. కొన్ని విషయాల పట్ల మీకు అవగాహన ఉండాలి. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే స్టాటిస్టిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, భారతదేశంలో 150 కోట్ల మంది ఉన్నారు. సుమారుగా 40 కోట్ల ఫ్యామిలీస్ ఉన్నాయి. అయితే అసలు భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది అంటే ఇప్పుడు మన దేశం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ చూస్తారు, ఇజ్రాయెల్, ఇరాను, పాలస్తీనా, ఉక్రెయిన్, రష్యా, దాంట్లో మెయిన్గా అమెరికా, బ్రిటన్, ఇవన్నీ యుద్ధాలు జరుగుతున్నాయి కదా. కానీ మన భారతదేశం సుస్థిరంగా ఉంది అంటే దానికి కారణం ఏంటంటే భారత రాజ్యాంగం అని మీరు గ్రహించవలసిన అవసరం ఉంది. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా, దాంట్లో 299 మెంబర్స్, ఒక 20 కమిటీలు, 7 సబ్ కమిటీల ద్వారా ఈ మహోన్నత రాజ్యాంగ పరిషత్తులో 1950 జనవరి 26వ తారీఖున సంపూర్ణంగా అమల్లోకి వచ్చింది. దానికి 2 నెలల ముందు 1949 నవంబర్ 20వ తారీఖున ఆమోదింపబడింది. ఆమోదించిన రోజు నుంచి ఆమోదించిన తర్వాత 20 ఆర్టికల్స్ అమల్లోకి వచ్చినాయి. 50 జనవరి 26 నుంచి పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఇవన్నీ కూడా మీకు సివిల్ సర్వీసెస్లో కూడా ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు. అయితే ఈ మహోన్నతమైన పుస్తకాన్ని మేడం గారు ప్రెజెంట్ చేయాలని చెప్పేసి మేము రావడం జరిగింది. ఓకే, సార్ ఇప్పుడు మాట్లాడతారు, మీరు చక్కగా గమనించండి. సార్ మాట్లాడే అంశాలు మీ హృదయానికి అడ్డుకునే విధంగా ప్రతిరోజు మీ ఇంట్లో జరిగే సన్నివేశాలు, సంఘటనలు, ఘర్షణలు, సంఘర్షణలు వీటన్నింటిని వెలుతూ చేస్తూ మీ బంగారు భవిష్యత్తు కోసం చాలా చక్కగా వివరిస్తారు. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా వింటారని ఆశిస్తూ ఇప్పటివరకు నా మాటలు కూడా మీరు విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు అవకాశం కల్పించిన మా సోదరి సమానరాలు ఝాన్సీ లక్ష్మీబాయి గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.